హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా రాధని భయపెట్టాలనేసి విక్రమ్ ఒక మాస్క్ తీసుకొని వస్తాడు. ఇంకా మాస్క్ పెట్టుకొని ఇంకా రాధ పడుకొని ఉంటుంది. ఆ మాస్క్ పెట్టుకొని మెల్లిగా రాధ దగ్గరికి వెళ్తాడు. ఇంకా రాధని వెళ్ళి మెల్లిగా చేయి పట్టి లేపుతూ ఉంటాడు. ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తుంది రాధ. ఎవరు నువ్వు అసలు ఈ గదిలోకి ఎలా వచ్చావు? అసలు విక్రమ్ సార్, అత్తయ్య గారు అనేసి పిలుస్తూ ఉంటే ఇంకా విక్రమ్ తన నోరు నొక్కేస్తాడు. దాంతో ఇంకా నోరు ముయ్యడంతో ఎవరు నువ్వు అసలు, ఎవరు తెలుసా, నా భర్త అసలు అనేసి చెప్పబోతూ ఉంటుంది. ఇంకా విక్రమ్ ఇంకా మెల్లిగా నోరు తన చేయి తీసేస్తాడు. ఇంకా రాధ మాత్రం ఎవరు నువ్వు అసలు, గదిలోకి ఎలా వచ్చావు, అసలు నువ్వెవరివి, అసలు ఎందుకు వచ్చావు చెప్పు, నా భర్త ఒక పోలీస్ ఆఫీసర్, అసలు నీకు తెలియదు నా భర్త గురించి, నా భర్త తలుచుకుంటే నిన్ను ఇప్పుడే ఎన్కౌంటర్ చేసేస్తాడు అనేసి అంటే ఇంకా విక్రమ్ గొంతు మార్చేసి, అవునా, అంత పవర్ఫుల్లా నీ భర్త, ఇప్పుడే ఈ క్షణంలోనే ఇంకా ఎన్కౌంటర్ చేసేస్తాడా అనేసి అంటే, అవును, ఇప్పుడే నేను చంపేస్తాడు, ముందు ఇక్కడ నుండి వెళ్ళిపో, నువ్వు అసలు ఎవరివి, అసలు అందరినీ నేను ఇప్పుడు పిలిచేస్తాను, అసలు నువ్వు ఎందుకు వచ్చావు, నా గదిలోకి ఎందుకు వచ్చావు, నీకు ఇక్కడ ఏం పని ఉంది అనేసి అంటూ ఉంటే, నాకు ఇక్కడ అవసరం, నేను ఇక్కడికి కావాలని వచ్చాను, నిన్ను చంపాలని వచ్చాను అనేసి అంటే, నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు, అసలు నువ్వెవరివి అనేసి ఇంకా తనని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇంకా విక్రమ్ అటు ఇటు పరిగెత్తుతూ ఉంటాడు. ఇంకా రాధ ఒక్కసారిగా పట్టేసుకుంటుంది. ఇంకా పట్టేసుకొని, దొరికిపోయావు నువ్వు, ఇప్పుడు ఇంకా అందరి చేతుల్లో అయిపోతావు, ముఖ్యంగా నా భర్త చేతుల్లో ఇంకా నీ పని అయిపోయినట్టే అనేసి ఇంకా మాస్క్ చూపించు, తీసి అనేసి అంటూ ఉంటే, నేను తీయను అనేసి విక్రమ్ అంటాడు. దాంతో ఇంకా రాధే ముఖానికి ఉన్న మాస్కుని తీసేసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి విక్రమ్ సార్, మీరేంటి ఇలా మాస్క్ పెట్టుకోవడం రావడం ఏంటి అనేసి అంటే, అవును రాధా, భయపడిపోయావా, ఫుల్ భయపడిపోయావు కదా, ఇంకా నేను ధైర్యవంతురాల్ని అనేసి మాట్లాడిస్తూ ఉంటావు కదా, ఇదిగో ఈ చిన్న విషయానికే ఇంతలా భయపడిపోయావు, మళ్ళీ ఈ ఇంట్లో ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు ఉన్న ఇంట్లో ఉండి కూడా ఇలా భయపడిపోయావు అంటే, ఇంకా నువ్వు అంత ధైర్యవంతురాలు కాదన్నమాట అనేసి అంటే, అసలు మీరేం మాట్లాడుతున్నారు, అయినా మీరు ఇలా మాస్క్ పెట్టుకొని రావడం ఏంటి అనేసి ఇంకా రాధ అడుగుతూ ఉంటుంది. అవును, నిన్ను కాస్త భయపెడదామనేసి, చూద్దాం నువ్వు ధైర్యవంతురాలువా అనేసి టెస్ట్ చేశాను, కానీ నువ్వు అంత ధైర్యవంతురాలు కాదనేసి నాకు తెలిసిపోయింది అనేసి అంటే, ఎవరైనా ఇలా మాస్క్ పెట్టుకొని వస్తే భయపడిపోరా, ఎవరైనా ఇంకా భయపడతారు, ఏ ఆడపిల్ల అయినా ఇలా పడుకున్నాక చూసి మాస్క్ పెట్టుకొని వస్తే ఎవరు వచ్చారా అనేసి భయం వేస్తుంది, అయినా మీరేంటి ఇలా భయపెట్టారు విక్రమ్ సార్, ఇంకోసారి ఇలా చేయకండి, అసలు గుండె ఆగిపోయినంత పని అయిపోయింది అనేసి అంటే ఇంకా విక్రమ్ సరేలే, సారీ అనేసి అంటాడు. సారీ ఎందుకులే, కానీ ఇంకోసారి మాత్రం ఇలా భయపెట్టకండి, చాలా భయం వేసింది నాకు, ఎవరు వచ్చారా అనేసి ఇంకా రాధ అంటుంది. ఇంకా మరొకసారి సారీ అనేసి అంటే ఇంకా రాధ బుంగమూతి పెట్టుకుంటుంది. ప్లీజ్ సారీ రాధా, ఇంకోసారి ఇలా చెయ్యండిలే అనేసి అంటూ ఉంటే, పోండి విక్రమ్ సార్, మీరు చాలా భయపెట్టేసారు నన్ను అనేసి అంటే, సారీ చెప్తున్నాను కదా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు అనేసి అంటే, ఇంకా మీరు నాతో మాట్లాడకండి అనేసి రాధ అంటున్నా సరే ఇంకా విక్రమ్, సారీ రాధా, చెప్పు ఇప్పుడు ఏం చేయమంటావు, నన్ను గుంజీలు తీయమంటావా అనేసి గుంజీలు తీస్తూ ఉంటాడు. ఇంకా రాధ ఒక్కసారిగా నవ్వేస్తుంది. దాంతో అమ్మయ్య నవ్వేసావా అనేసి విక్రమ్ అంటాడు. ఇంకా మరోపక్క ఇంకా రాధ ఇంకా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. ఇంకా ఏంటమ్మా ఇలా వచ్చావు అనేసి అంటే, అమ్మ నీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను, నాన్నకి ఎవరైనా శత్రువులు ఉన్నారమ్మా అనేసి అంటే, ఏంటి అదేం ప్రశ్న, మీ నాన్న గురించి నీకు తెలియదా, మీ నాన్న ఒకరికి అన్యాయం చేయలేదు, అలాగే మీ నాన్నకంటూ శత్రువులు ఎవరుంటారు అనేసి అంటుంది. ఇంకా ఏంటో అమ్మా ఇంకా అనేసి అంటే, ఎందుకని అలా అడుగుతున్నావు అనేసి ఇంకా పద్మావతి అడుగుతుంది. దాంతో లేదమ్మా,
మొన్న ఇంకా నాన్న మీద మరొకసారి అటాక్ జరిగింది. అందుకనేసే నాన్నకు ఏదో ప్రమాదం జరగబోతుందనేసి ఇంకా నిన్ను అడుగుతున్నాను అనేసి అంటే, ఏమంటున్నావే, మీ నాన్నకి ప్రమాదం జరగడం ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నావు అనేసి పద్మావతి అడుగుతుంది. దాంతో లేదమ్మా, కంగారు పడాల్సిన అవసరం లేదు, నాన్న మీద అటాక్ జరిగింది, కానీ సమయానికి విక్రమ్ సార్ ఉన్నారు కాబట్టి సరిపోయింది అనేసి అంటే, నిజమే, అల్లుడు గారు దేవుడితో సమానం, మనకి ఎంతగానో ఆదుకుంటున్నారు మనల్ని తనే మన జీవితంలోకి దేవుడి పంపించినట్టుగా ఉన్నాడు. ఇంకా మన కోసమే అల్లుడు గారు మన ఇంటికి వచ్చారు. అలాంటి అల్లుడు గారిని ఎప్పుడు బాధ పెట్టకమ్మా అనేసి పద్మావతి చెప్తుంది. సరే అమ్మా, కానీ నాన్నకు ఇంకా ఏమీ కాకుండా ఇంకా విక్రమ్ సార్ చూసుకుంటారులే, నువ్వేమీ టెన్షన్ పడకు అనేసి అంటుంది. సరే అమ్మా, అల్లుడు గారు ఉన్నారనే ధైర్యంతో నేను ఉంటున్నాను, మీ నాన్న కూడా అలాగే అనుకుంటున్నారు, అల్లుడు గారు ఉన్నంత వరకు నాకేమీ కాదనేసి అంటూ ఉంటారు అనేసి పద్మావతి అంటుంది. నిజమే అమ్మా, మీరు చెప్పింది నిజమే, విక్రమ్ సార్ చాలా మంచివారు అనేసి ఇంకా రాధ మనసులో అనవసరంగా విక్రమ్ సార్ని నేను అపార్థం చేసుకోవడం జరిగింది, ఆ అపార్థం వల్ల విక్రమ్ సార్ని కొట్టాను కూడా అనేసి ఇంకా మనసులో అనుకుంటుంది. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకోవాలి, దేవుడు లాంటి భర్త నా జీవితంలోకి వచ్చాడు, మా కోసమే ఆ భగవంతుడు పంపించాడు అనుకుంటా, అందుకే మమ్మల్ని ఇలా అగ్రిమెంట్ పెళ్ళి అయ్యేలాగా ఇంకా మమ్మల్ని ఇద్దరిని ఇలా కలిపాడు అనేసి ఇంకా రాధ అనుకొని ఇంకా సరే అమ్మా నేను వెళ్ళొస్తాను అనేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకా ఆలోచించుకుంటూ వెళ్తూ ఉంటుంది. అసలు నాన్నకంటూ శత్రువులు ఎవరున్నారు, అసలు ఎవరై ఉంటారు, అసలు నాన్నను చంపాల్సిన అవసరం ఏముంది, అసలు నాన్నతో పనేముంది, అసలు నాన్న ఎవరికి ఏం అన్యాయం చేయలేదు కదా, ఎందుకని నాన్నను చంపాలని చూస్తున్నారు అనేసి ఇంకా వాళ్ళెవరో త్వరగా దొరికేస్తే వాళ్ళకి శిక్ష పడేలాగా చేయాలి, విక్రమ్ సార్ ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేలాగా చేస్తాడు అనేసి ఇంకా రాధ ఆలోచించుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.